ఉన్నప్పుడు వివిధ అంశాలు క్లారిటీ ఇచ్చి అందరూ కూడా సమిష్టిగా పనిచేసే ఒక నూతనమైన కల్చర్ శ్రీకారం పెట్టాము. ఈ అవకాశాలతో తాత్కాలికంగా సంక్షేమం అంటే సంక్షేమం సుదీర్ఘంగాల ఎంపవర్మెంట్ కోసం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, అదే సమయంలో వెల్ఫేర్ డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్స్. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లేకపోతే కలెక్టర్స్ గా మీ పరిధిలో మొత్తం విషయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది న్యూ అప్రోచ్. వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ ఇస్ రియాలిటీ. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ 20 నెలల్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ రోజు రేపు మీకు అన్ని సబ్జెక్ట్స్ గురించి మనం సెట్ చేసుకున్న తర్వాత మీరు నేను కలిసి అందరం ఆల్ ఆఫ్ us కలిసి వాల్యుయేషన్ ఇస్తాం. కొత్త కొత్త ఆలోచనలు ఉంటే ఆలోచనలు చేద్దాం. అల్టిమేట్ గా ఈ నాలెడ్జ్ మీరు ఫీల్డ్ లైక్ చేసేపోయినాక ఫీల్డ్ లో కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దాన్ని తీయడంతో ఆల్వేస్ పర్ఫెక్షన్ ఇస్ ఇమేజినరీ, నియర్ పర్ఫెక్షన్ ఇస్ రియాలిటీ. హౌ టు స్ట్రగుల్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను 15 పాయింట్స్ మీకు అందరి మీద దృష్టి తెస్తాను. ఈ ఏడాది లక్ష్యాల కింద నెంబర్ 1, 20 నెలల్లో సూపర్ 6 సూపర్ 8 చేశాం. ఒక్క సూపర్ 6 కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాలని మీరు లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పెట్టుకోవాలి. ఎవ్రీ సబ్స్టేషన్ హ్యాస్ ఎ యూనిట్. మనం మైక్రో గ్రిడ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ రావడం, ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకుపోవడం. ప్రొడ్యూసర్ కమ్ కన్సూమర్, అతను ప్రొడ్యూస్ చేస్తే వాడుకుంటాడు. మే 15 నుంచి అవడం. అగ్రోటెక్ మొన్న కేశవ్ గారు మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. టుడే మీరు చూస్తే మార్చ్ 1 కి ఆంధ్రప్రదేశ్ 8.10 మీటర్స్ లో ఉంది. కోస్టల్ 7.95, రాయలసీమ 8.48. దీన్ని మనం +3 -8 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 9 అంటే ఈ ప్రోగ్రామ్ చేస్తాను. ఆల్ మేజర్ రిజర్వాయర్స్ మీరు చూస్తే 60.06% వాటర్ ఉంది. మీడియం రిజర్వాయర్స్ చేసుకోగలిగాం అప్పుడు కూడా కష్టపడి. ఈ సంవత్సరం 60.75 పెట్టాం. నెక్స్ట్ ఇయర్ కంటిన్యూస్ సీజన్ రీపోజ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి. రెయినీ సీజన్ లో కానీ రెయిన్ వాటర్ ఉపయోగించుకొని ఖరీదు తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి స్టోర్ చేసిన వాటర్ రబీ కొంత మేనేజ్ చేసుకొని నెక్స్ట్ సీజన్ ఇవ్వడానికి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తున్నాం. ఇది అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. దీని ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. క్లోరైడ్ కానీ లేకపోతే మీకు ఈ సలైన్ కానీ ఇవన్నీ తగ్గే పరిస్థితి వస్తాయి. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది.